రాజకీయ విమర్శలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టలేరు. సోషల్ మీడియాలో పోస్టులపై కేసుల నమోదులో పోలీసులు హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే అన్న సుప్రీంకోర్టు. బహుశా ఏపీకి కూడా ఇది వర్తిస్తే బాగుండు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, ట్రంప్ 18 టారిఫ్లు 18% తగ్గిస్తున్నామన్న ట్రంప్. రష్యా చమురు కొనుగోళ్లు గుడ్ బై. మరి దీని పరిణామక్రమం ఎట్లా ఉంటుందో చూడాలి. 6వ తారీఖు వరకు ఆధార్ క్యాంపులు ఉంటాయంటే విశాఖ చేరుకున్న మత్స్యకారులు, బంగ్లాదేశ్లో నిర్బంధానికి గురైన వాళ్ళు. నెక్స్ట్, పచ్చజేబులు నింపుకుంటూ రాష్ట్రంలో యథేచ్ఛగా కల్తీ అక్రమ మద్యం విక్రయిస్తున్న పచ్చమోకలు. ఆ మొత్తం డబ్బు పచ్చమోకల జేబుల్లోకే. అందుకే 13% వృద్ధి క్షీణించి 1226 కోట్ల రాబడి తగ్గిందటండి మద్యం వ్యవహారంలో. మామూలుగా పెరగాల్సింది పోయి తగ్గిందట. తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే. తప్పు చేస్తే శిక్షలు తప్పు. రావినారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద కేసీఆర్ గారి మీద గట్టిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మాట్లాడినట్లుగా కనిపిస్తోంది. ఇంతకుముందు కాంగ్రెస్ మంత్రులు కానీ వీళ్ళు ఎవరు కూడా మామూలుగా మాట్లాడారు తప్ప మళ్ళీ ఘాటైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మళ్ళీ మాటల యుద్ధంకి దారి చేసి ఏం జరుగుతుందో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కర్మ మాకు పట్టలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్య. మా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే పనిచేసింది. మున్సిపాలిటీల్లో 2.5 కోట్ల స్కామ్ జరిగిందన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపణ. ఇక ఏపీ వార్తల్లో, కాపులను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు. ఎమర్జెన్సీ కోసం ప్రధానిని కోరండి బాబు, అప్పుడు ప్రతిపక్షం మొత్తాన్ని జైల్లో పెట్టొచ్చు. నెయ్యి కల్తీ కాలేదని సిబిఐ సిట్ నివేదిక తేల్చిన తర్వాత కూడా మీరు చెప్పింది అబద్ధమైందని తేలిపోయింది. బీసీ రిజర్వేషన్లు కాపులకు ఇస్తామని మోసం చేయలేదా? సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ. జంగిల్ రాజుపై జనాగ్రహం. పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించిన వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ను బీహార్లా మార్చేశారు. పథకం ప్రకారమే మారణాయుధాలతో అంబటి హత్యకు పన్నాగమన్న అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మహిళలపై దాడి చేయించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక మహిళా ఎమ్మెల్యే ఇలా దాడి చేస్తారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత దాడి జరుగుతుంటే, కాపుల మీద అందులోనూ మహిళల మీద దాడి జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు? లోకేష్ నుంచే ప్రాణహాని అన్న జోగి రమేష్. పోలీసులే బాధ్యత వహించాలి జోగి రమేష్ కుమారుడు రోహిత్ వ్యాఖ్య. అయితే ఇవన్నీ ఇట్లా పరిస్థితుంటే వైకాపా ఉచ్చులో పడొద్దు, కావాలని రెచ్చగొడుతున్నారు. తాము చేసిన ఘోర పాపాలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించి తీరుతామంటూ మళ్ళీ చంద్రబాబు గారు పార్టీ నేతలతో అన్నారంట.